హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు హెల్తీగా బిస్కెట్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికోసం నేను ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 2 స్పూన్స్ గీ వేసి దానిలో ఒక హాఫ్ కప్ షుగర్ని నేను గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను అనమాట. అంటే షుగర్ పౌడర్. నెక్స్ట్ దీన్ని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడంతా నేను మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకే మనం ఒక హాఫ్ కప్ సుజీ రవ్వ, అదే అండి బొంబాయి రవ్వ అంటారు కదా, అది. నెక్స్ట్ హాఫ్ కప్ బేసిన్, 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలండి. అంటే 1 కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్ బేసిన్ పౌడర్, హాఫ్ కప్ సుజీ రవ్వ ఇది తీసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఉంది కదండి, అది వేస్తున్నాను. ఇదంతా జల్లెడ పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ జల్లెడ పట్టుకున్న దానిలోకి మనం ఒక హాఫ్ కప్పు వరకు మిల్క్, అంటే కాచి చల్లార్చిన పాలు తీసుకొని మంచిగా బాగా కలుపుకోవాలండి. ఇదంతా మనకి చపాతీ పిండిలో అయితే ఉంటుందో అలాగా కలుపుకోవాలి. తర్వాత దానిలోకి నేను ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. మిల్క్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇదిగోండి ఇలాగా. తర్వాత ఒక పాన్ని ఒక 20 మినిట్స్ ప్రీహీట్ చేసేసి దాని మీద గుంత పొంగనాలు పాన్ ఉంటుంది కదండి, అది పెట్టేసి ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం చిన్న చిన్నగా రౌండ్గా చేసేసుకొని బిస్కెట్స్ లాగా ఉంచేసి దాని మీద మనం గార్నిష్ చేసుకోవడం కోసం మనం క్యాష్యూ కానీ లేదంటే ద్రాక్ష కానీ వేసేసుకొని ఒక 20 మినిట్స్ అలానే ఉంచుకోవాలి. అదే మీరు ఓవెన్లో చేస్తుంటే ఒక 17 degrees వరకు ప్రీహీట్ చేసేసి ఒక 15 మినిట్స్ ఉంచేసి తీసేసేయండి ఓవెన్లో అయితే. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక 20 మినిట్స్ వరకు ఉంచేసి తీస్తున్నాను. రిమైనింగ్ కూడా నేను ఇలాగా గార్నిష్ చేసుకున్నానండి. మనం ఒక 20 మినిట్స్ ఆ గుంత పొంగనాలు దానిలో ఉంచితే మనకి బిస్కెట్స్ అనేవి మంచిగా రెడీ అవుతాయి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా. చూసారా, ఇదిగోండి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.